తినాలి తినాలే. అరే అంజన పెడుతుంది కదా కొంచెం పెట్టుకో వీడంతే వీడు కొంచెం పెట్టు బాబుకి కొంచెమే రా అదంతద్దు నేను తీస్తాను కొంచెం కొంచెం తినరా తిను బన్నీ అది తీసుకుంటా మరి వాచిరా వాచి తిను అక్కే పెడుతుంది తిను తినాలి. అంజనకు పెట్టండి మీరు అంజనకు స్వీట్ పెట్టండి అక్కకి పెట్టు స్వీట్ అంజనకు పెట్టు పిలిచి పిలిచి నాకు అదే అనుకుంటే అయిపోతుంది పెట్టు చిల్ల పెట్టు గుడ్ నువ్వు బన్ను అక్కకి పెడతావా పెట్టాలి ఏ పెట్టాలి పెట్టాడట చూడు వీడు పెట్టు బాగుందా అవి మళ్ళీ అయ్యో పడ్డవారా అంటే పిచ్చిరానా ఇప్పుడు పడ్డే పల్లె బన్ను పల్లె నువ్వు పర్లేదురా కండరాలు ఎండిపోయి చేతిలో గ్లాస్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. చెయ్యి సంతకం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది. నడవడానికి కట్టుపడేసేటువంటి వ్యాధి 1000 రోజుల వ్యాధి అంటాము. అలాంటి కండిషన్స్ కి కూడా మంచి ట్రీట్మెంట్స్ మంచి సక్సెస్. ప్రతి ఒక్కరికి క్విక్ ఫిక్స్ సొల్యూషన్ కావాలండి. దెబ్బ తగిలింది వెంటనే రక్తం కనబడకుండా ఆగిపోవాలి. కాలు విరిగింది వెంటనే అతుక్కుపోవాలి. నొప్పి కలిగింది వెంటనే నొప్పి తగ్గిపోవాలి. అందుకని దానికి తగ్గట్టుగా మన మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను పెయిన్ మైండ్ సెట్ అని. పెయిన్ రాగానే మన మైండ్ సెట్ ఏంటి? పెయిన్ కిల్లర్ వేసుకోవడం మాత్రమే. పెయిన్ ని మూలం ఏంటి? డాక్టర్లకి కాదు, పేషెంట్లకి రావాలి, ఎవరికి వాళ్ళకే రావాలి. మనం ఈ రోజు మన స్పైన్ ని స్ట్రెంథెన్ అప్ చేసుకుంటే పెట్టుకో స్పెట్స్ పెట్టుకో ఓరే పడతావు మరి ప్రణవ్ ఏం చేస్తానరా కుక్కలు చచ్చిపోతాయి వేయాలి పోతాయి అట్లా నాకు కాలు పోతుంది ఏం ఆకలి కాదు రోజు అన్నం తినొస్తాను రోజు అన్నం తినొస్తాను ఇది దానికి లిప్స్ ఉండవు ఏయ్
పోతేరా క్లారిటీ లేదు. స్కూల్లో ఈరోజు నీకు ఏం యాక్టివిటీ నేర్పించిండు టీచర్స్? ఒకటి సైకిల్ తీసుకొని దాని యొక్క దారం పెట్టి దాన్ని ఇట్లా కింద గుజ్జగానే కిందికి పోతుంది. అదే కదా? అవును. నువ్వు మరి గేమ్ ఫినిష్ చేసినావు అదే యాక్టివిటీ? చేసిన మొత్తం అన్నీ అన్నీ దానికి రెండు దానికి పుచ్చకాయ కూడా ఉంది. పుచ్చకాయ తోటి. అవునారా? అవును. థ్రెడ్కి పుచ్చకాయ, మ్యాంగో ఇంకా స్ప్రే అవి ఉన్నాయి. అవునా? ఆ రెండుకి రంధ్రం ఉంది. రంధ్రంలో అది పెట్టి ఇట్లా అంటే కిందికి పోతుంది. అవునా? అదే. బాగుంది కదా ఈరోజు యాక్టివిటీ? బాగుందా? మా మేడం నేర్పించింది. మీ మేడం నేర్పించిందా? 2 మేడం వచ్చారు. 2 మేడమ్స్. 5 మేడమ్స్. అవునా? బాగుంది కదా? రేపు కూడా మళ్ళీ కనబడతలేదు. కూర్చుకుంటుంది అది. కూర్చుతుంది. మేము కొనుక్కున్నాం.